నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నా పేరు కిట్టు. 2021లో ఒక ఇన్సిడెంట్, ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. అండ్ అక్కడ తప్పు ఎవరిదని తెలుసుకోకుండా ఒక మగ వ్యక్తిని బ్లేమ్ చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏదో కాదు, కర్ణాటకలో ఒక డెలివరీ బాయ్ మీద జరిగిన ఇన్సిడెంట్. ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. ఒక అమ్మాయి జస్ట్ ఆమె ముక్కుకు ఒక బ్యాండేజ్ వేసుకొని డెలివరీ బాయ్ నన్ను కొట్టాడు, తిట్టాడు అని చెప్పి ఒక వీడియో చేయగానే నేషనల్ ఛానల్స్లో డిబేట్, అంత పెద్ద రేంజ్కి ఆ వీడియో తీసుకెళ్లారు. తర్వాత అంతా చూస్తే అదంతా నాటకం అని చెప్పేసి మొత్తం మనకు జరిగిన విషయం అంతా తెలుసు. సో ఇలా ఉంటుంది మరి. కానీ అదే కర్ణాటకలో కొన్ని వందలాది మంది అమ్మాయిలు చనిపోతే ఎందుకు కనీసం లోకల్ మీడియా కూడా పట్టించుకోవట్లేదు? వందలాది మంది అమ్మాయిల్ని అన్యాయంగా చంపేశారు. అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందిని దారుణంగా అత్యాచారం చేశారు. అలా చేసిన శవాలని పూడ్చిపెట్టమని చెప్పారని ఒక వర్కర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ దీని గురించి కనీసం లోకల్ ఛానల్స్ కాదు కదా, యూట్యూబ్ ఛానల్స్ కూడా మాట్లాడట్లేదు. ఎందుకు? వై? బికాస్ ఆఫ్ పవర్. ఎస్, ఈ పవర్ అనేది మీడియాని హ్యాండిల్ చేస్తుంది, పోలీసులను హ్యాండిల్ చేస్తుంది. 30 yearsకి పైగా ఇలాంటి అనేకమైన దారుణాలు, అన్యాయాలు జరుగుతున్నా కూడా ఏ ఒక్కటి కూడా బయటకు రాకుండా కూడా చేస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మనం కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళాలి. 2003 అనన్య భట్ కర్ణాటకలోని మణిపాడ్లో కస్తూరిబా మెడికల్ కాలేజ్లో MBBS చదువుతోంది. ఆ అమ్మాయికి 18 years. కాలేజ్ తరపున ధర్మస్థలానికి వచ్చింది. ధర్మస్థలంలో బాగా ఫేమస్ అయిన మంజునాథ స్వామి టెంపుల్ కి తన ఫ్రెండ్స్ తో కలిపి వెళ్ళింది. దాని తర్వాత గుడిని దర్శించుకొని షాపింగ్ చేద్దామని తన ఫ్రెండ్స్ తాను అనుకున్నారు. కానీ ఆ అమ్మాయికి అప్పుడు షాపింగ్ చేయాలని లేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ షాపింగ్ చేయడానికి వెళ్ళారు. ఆ అమ్మాయి మాత్రం గుడిలోనే కాసేపు కూర్చొని ఉండిపోయింది. అదే అనన్యని చివరిసారిగా చూడడం, అదే చివరి చూపు. అనన్య అమ్మ పేరు సుజాత భట్. 3 రోజుల తర్వాత సుజాత భట్కి అనన్య కాలేజ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్లో కాలేజ్ వార్డెన్ మాట్లాడుతూ మీ అమ్మాయి 3 రోజులుగా కనిపించట్లేదు, మిస్ అయిందని చెప్పాడు. దీంతో అనన్య భట్ వాళ్ళ అమ్మ సుజాత భట్ కాలేజ్కి వచ్చి కూడా ఎంక్వైరీ చేసింది. అప్పుడు అనన్య భట్ వాళ్ళ ఫ్రెండ్ రష్మి ధర్మస్థలానికి వెళ్ళినప్పటి నుంచే అనన్య భట్ కనిపించట్లేదని చెప్పింది. దీంతో సుజాత ధర్మస్థలానికి కూడా వెళ్ళింది. సుజాత ధర్మస్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోకుండా మీ అమ్మాయి వేరే వాళ్ళతో లేచిపోయి ఉంటుందని చెప్పారు. పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదని సుజాత భట్ వెళ్ళి అనన్య భట్ ఫోటోతో లోకల్స్ లో కొంతమంది టెంపుల్ అధికారులతో అనన్యని చూశామని చెప్పారు. మళ్ళీ సుజాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంది. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళింది. అలా సెకండ్ టైం వెళ్ళినా కూడా అదే నెగ్లిజెన్స్, ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా కొన్ని రోజుల తర్వాత ఆమెని 3 వ్యక్తులు కలిసి దారుణంగా కొట్టి ఆమెని అన్కాన్షియస్ అయిన తర్వాత చనిపోయి ఉంటుందని చెప్పేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. బట్ దేవుడి దయ వల్ల సుజాత భట్ 3 నెలల తర్వాత ఒక బెంగళూరులోని హాస్పిటల్లో మళ్ళీ కళ్ళు తెరిచింది. అలా మళ్ళీ కూతురి కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఎవ్వరూ స్పందించలేదు. అలా కొన్ని ఇయర్స్ పాటు ఫైట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఒక పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు కదా, కనీసం తన కూతురి అస్థికలైనా దొరుకుతాయని చెప్పేసి తన లీగల్ టీమ్ తో పాటు ధర్మస్థలానికి వచ్చింది. సుజాత భట్ దాదాపుగా 22 సంవత్సరాల నుంచి తన కూతురు బతికుందో లేదో కూడా తెలియకుండానే తన కూతురి కోసం ఫైట్ చేస్తూనే ఉంది. 2025 అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తన పేరుని బయటికి చెప్పట్లేదు, తన పేరుని పర్సనల్గా ఉంచారు. ఆయన ధర్మస్థల మంజునాథ టెంపుల్లో శానిటేషన్ వర్కర్గా పనిచేసేవారు. ఆయనకి దాదాపుగా 25 నుంచి 28 ఏళ్ళు ఉండేవి. అలా ఆయనకి ఏ ఉద్యోగం లేకపోవడంతో తనకు తెలిసిన వ్యక్తి మంజునాథ టెంపుల్లో వర్క్ చేస్తున్నాడని తెలిసి అతని సహాయంతో మంజునాథ టెంపుల్లో శానిటేషన్ వర్కర్గా చేరారు. అక్కడ ఆయన డ్యూటీ నేత్రావతి నదిని క్లీన్గా ఉంచటం. అలా ప్రతిరోజు ఆయన వచ్చి నేత్రావతి నదిని క్లీన్గా ఉంచి నెల జీతం తీసుకునేవాడు. ఇంకా ఇదే డైలీ రొటీన్. రోజుగానే ఒక రోజు ఆయన నేత్రావతి నది ఒడ్డుకు వెళ్ళి క్లీన్ చేస్తుంటే 2 పోలీసులు కనిపించారు. ఏమైంది అని చూస్తే అక్కడ ఒక శవం కూడా ఉంది. తర్వాత ఆ వర్కర్ పోలీసుల్ని ఏమైంది అని అడిగితే ఎవరో ఆత్మహత్య చేసుకొని చనిపోయారని పోలీసులు చెప్పారు. దీంతో అయ్యో పాపం అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా మరుసటి రోజు వచ్చి చూస్తే ఇంకొక శవం, అలా ఇంకో శవం. రోజు రోజుకి నేత్రావతి నది ఒడ్డున శవాల సంఖ్య పెరగడం స్టార్ట్ అయింది. ఎవరని అడిగితే ఒక్కటే సమాధానం, ఆత్మహత్య చేసుకొని చనిపోయారని. అలా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి నదిలో దూకి ప్రాణాలు పోయిన వ్యక్తుల శవాలన్నీ నది ఒడ్డుకు వస్తూ ఉంటాయి. అంతా బాగానే ఉంది. అప్పుడు ఆ వర్కర్కి ఒక డౌట్ వచ్చింది, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ ఎందుకు ఈ నియర్ బై సరౌండింగ్స్ లోనే ఉంటున్నారు అని. వ్యాలిడ్ పాయింటే కదా. ఇక్కడ ఈ టెంపుల్ ని హ్యాండిల్ చేసే పెద్ద మనుషులు అంటే టెంపుల్ అధికారులు 2 ఉండేవాళ్ళు. లీగల్ ప్రొటెక్షన్ కోసం అండ్ లా పరంగా వెళ్ళాలి కాబట్టి వాళ్ళ పేర్లని మనం మార్చి చెబుతున్నాం. సో వాళ్ళ పేర్లు దేవేంద్ర, రాజేంద్ర అనుకుందాం. దేవేంద్ర చాలా పవర్ఫుల్, అందరికీ జీతాలు కూడా ఈయన ఇచ్చేవాడు. ఊర్లో చాలా పలుకుబడి ఉంది, చుట్టుపక్కల సరౌండింగ్స్ లో కూడా చాలా పలుకుబడి ఉంది, చాలా పవర్ఫుల్ వ్యక్తి. రాజేంద్ర కూడా పవర్ఫుల్ వ్యక్తే. ఒకరోజు రాజేంద్ర వర్కర్ దగ్గరికి వచ్చి నది ఒడ్డున శవం ఉంది అని చెప్పాడు.
అండ్ ఆ శవాన్ని పూడ్చమని కూడా చెప్పాడు. అప్పుడు ఆ వర్కర్ ఆ పని నాది కాదు కదా అనుకున్నాడు, కానీ చదువు రాదు అండ్ ఏమీ తెలియదు కాబట్టి అయ్యో పాపం ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి పూడ్చిపెట్టాడు. తర్వాత అలానే ఒక 2-3 శవాలను కూడా పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత ఒక అమ్మాయి శవం దొరికింది. ఆ అమ్మాయి శరీరం మీద బట్టలు కూడా లేవు అండ్ ఆ అమ్మాయి ఇన్నర్ గార్మెంట్స్ మిస్ అయి ఉన్నాయి. ఆ అమ్మాయి ఒంటి మీద తీవ్రమైన గాయాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది ఈ అమ్మాయి అత్యాచారానికి గురైంది అని చెప్పి. అండ్ ఆ అమ్మాయి గొంతు మీద గొంతు నిలిమి చంపినట్లు మార్క్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన వర్కర్కి కన్నీళ్ళు ఆగలేదు. అప్పుడు ఆ వర్కర్ రాజేంద్రను ఏంటి సార్, ఎవరు సార్ ఇది, ఎందుకు సార్, ఎందుకు ఇలా చనిపోయింది అని అడిగాడు. అప్పటిదాకా ఆ వర్కర్కి ఆ రాజేంద్ర చెప్పినట్టు చేయడమే తప్ప ఎదురు తిరిగి ప్రశ్నించిన రోజు కూడా లేదు. అప్పుడు రాజేంద్ర కోపంతో నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అని చెప్పాడు. దానికి ఆ వర్కర్ ఒప్పుకోలేదు. నన్ను వదిలేయండి, వేరే వాళ్ళని చూసుకోండి అన్నాడట. పోలీసులకు కూడా చెప్తా అని కూడా చెప్పాడంట. అప్పుడు రాజేంద్ర నువ్వు ఈ పని చెయ్యకపోయినా లేక వేరే వాళ్ళకి చెప్పినా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇలా నువ్వెలా పాతి పెడుతున్నావో అలా వేరే వాళ్ళతో నీ శవాన్ని పాతి పెట్టిస్తా అని చెప్పాడంట. నీ ముందు చెప్పినోడు చేయలేదు కాబట్టే వాడి ప్లేస్ లో నువ్వు వచ్చావు, ఇప్పుడు నువ్వు చేయకపోతే నీ ప్లేస్ లో ఇంకొకరు వస్తారని కూడా అన్నాడట. అండ్ అంతేకాకుండా పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇస్తే నీ ఫ్యామిలీ మొత్తం అనాథ శవాల్లా ఇలా చనిపోవాల్సి ఉంటుందని బెదిరించాడు కూడా. సో ఆ వర్కర్ కి తెలుసు పోలీసులు కూడా రాజేంద్రకే సపోర్ట్ చేస్తారని. ఒకవేళ ఆ వర్కర్ పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ శవాలు పూడ్చిపెట్టినందుకు వర్కర్ ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. సో ఆ వర్కర్ చెప్పింది చేశాడు. అలా ధర్మస్థలంలో చాలా ఏరియాస్ లో ఆ వర్కర్ తో శవాల్ని పూడ్చిపెట్టించారు. మరికొంతమందిని అయితే పెట్రోల్ పోసి తగలబెట్టించారు. అండ్ ప్లేసెస్ ని కూడా వీళ్ళే సెలెక్ట్ చేసేవాళ్ళంట. ఎలాంటి ప్లేసెస్ అంటే నది ఒడ్డున ప్రాంతాల్లో మట్టి ఎలా ఉంటుంది, బంక మట్టి ఉంటుంది. ఒకవేళ మనం మట్టి తవ్వినా కూడా ఒకవేళ పూడ్చిపెట్టినా డీకంపోజ్ అవ్వడానికి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ చేసినట్టు కూడా తెలియకుండా ఉంటుంది. అలా వర్కర్ ని పిలిచి కల్లేరు అనే విలేజ్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంది అండ్ ఆ ఏరియాస్ ఫారెస్ట్ ఏరియాస్, పక్కనే రివర్ ఫ్లో కూడా ఉంది. ఆ రోజు బంక్ కి 1/2 కిలోమీటర్ దూరంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ వర్కర్ ఆ రోజు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక ప్లేస్ చూపించి ఇక్కడ గుంత తవ్వు అని చెప్పారంట. పక్కనే స్కూల్ యూనిఫామ్ లో ఉన్న చిన్న అమ్మాయి పడిపోయి కనిపించింది. ఆ అమ్మాయికి దాదాపు 12 నుంచి 15 సంవత్సరాల వయసు ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి స్కర్ట్ అండ్ ఇన్నర్ గార్మెంట్స్ మిస్ అయ్యాయి. చూస్తే క్లియర్ గా తెలుస్తుంది ఆ అమ్మాయిని ఎవరో దారుణంగా అత్యాచారం చేసి గొంతు నిలిమి చంపేశారని. అండ్ అది చూడగానే ఆ వర్కర్ కి గుండాగినంత పని అయింది. పాపం చిన్నపిల్ల, ఎవరికన్నా కూతురో కూడా తెలియదు. పక్కనే స్కూల్ బ్యాగ్ కూడా పడి ఉంది అండ్ పుస్తకాలు కూడా పడి ఉన్నాయి. అండ్ ఆ పుస్తకాల్లో ఆ అమ్మాయి అడ్రస్ కూడా ఉంది. అండ్ అది చూసిన ఆ వర్కర్ కనీసం ఆ అమ్మాయి శవాన్నైనా పేరెంట్స్ కి అప్పగిద్దామని చెప్పి అడిగాడట. దానికి కూడా వాళ్ళు ఒప్పుకోకుండా పూడ్చిపెట్టించారు. ఇంకో ఇన్సిడెంట్, 20 ఏళ్ల అమ్మాయి అండ్ ఆ అమ్మాయి ముఖం మొత్తం యాసిడ్ తో కాలిపోయి ఉంది. అక్కడ కూడా ఆ అమ్మాయి అండర్ గార్మెంట్స్ మిస్ అయ్యాయి. బాడీ మొత్తాన్ని న్యూస్ పేపర్ తో కవర్ చేసి ఉంది. అండ్ అక్కడికి వెళ్ళగానే ఆ వర్కర్ ని పెట్రోల్ పోసి తగలబెట్టమని చెప్పారట. అలా ఆ శవాన్ని కూడా తగలబెట్టించారు. ఇలాంటి దారుణాలు చాలానే జరిగాయి. అమ్మాయిలనే కాదు అడుక్కునే వాళ్ళని కూడా చంపారు. లోకల్స్ చెప్పిన దాని ప్రకారం ఎవరైనా ఆ ఏరియాలో అడుక్కుంటే వాళ్ళని దారుణంగా కొట్టి వేరే ఊరి బస్ ఎక్కించి వేరే ప్లేసెస్ కి పంపించే వాళ్ళట. అలా చేసే వాటిలో ఈ వర్కర్ కూడా పార్టిసిపేట్ చేశాడట. అలా అడుక్కునే పర్సన్స్ ఎవరైనా ఆ ఏరియాలో నుంచి పంపించిన తర్వాత ఇంకోసారి మళ్ళీ వస్తే వాళ్ళని చంపడం, పూడ్చిపెట్టడం అంతే. అలా ఆడ మగ చిన్న పెద్ద పిల్లలు అని తేడా లేకుండా చాలా మందిని చంపి పూడ్చిపెట్టేశారు. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం ప్లస్ కంప్లైంట్ కూడా ఇంకా బయటకి రాలేదు. కొన్ని లోకల్ రూమర్స్ ప్రకారం సౌజన్యాన్ని కూడా అలాగే పూడ్చిపెట్టాల్సి వచ్చేది. కానీ ఆ రోజు ఆ వర్కర్ ఊర్లో లేక వేరే ఊరికి వెళ్ళడంతో ఆ అమ్మాయి శవాన్ని నది ఒడ్డున పడేశారట. లేకపోతే కనీసం ఆ అమ్మాయి శవం కూడా దొరకదనే రూమర్స్ కూడా ఉన్నాయి. 2012లో సౌజన్య హత్య జరిగాక రవి పూజారి అనే వ్యక్తి ఓపెన్ గా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. నలుగురితో కలిసి ఆ అమ్మాయిని ముందు రోజు చూశానని చెప్పాడు. అది తెలిసిన ఆ వర్కర్ కి చాలా ధైర్యం వచ్చింది. అండ్ సంవత్సరం తర్వాత రవి పూజారి అనే వ్యక్తి మిస్టీరియస్ గా చనిపోయాడు. అండ్ పోలీసులు కూడా దీన్ని ఆత్మహత్య అని చెప్పి కేసును క్లోజ్ చేశారు. సో వర్కర్ కి వచ్చిన ధైర్యం పోయింది, బయటికి చెప్పాలన్న ఆలోచన కూడా చచ్చిపోయింది. 2014లో దేవేంద్ర రాజేంద్రకి క్లోజ్ గా ఉండే ఒక వ్యక్తి ఆ వర్కర్ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని సెక్సువల్ అసాల్ట్ చేశాడు. ఇంట్లో వాళ్ళు కూడా బయటికి చెప్పకుండా పోనీలే కనీసం ఆ అమ్మాయి ప్రాణాలతో అయినా బతికి ఉందని చెప్పేసి ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. డిసెంబర్ 2014లో ఫ్యామిలీతో సహా వర్కర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏమైపోయాడు, ఎక్కడున్నాడని కూడా తెలియదు. ఇలా 10 years అజ్ఞాతంలోనే ఉన్నాడు. సో ఇప్పుడు సౌజన్య కేసుని అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి అతను బయటికి వచ్చి ఆ శవాల్ని పూడ్చిపెట్టింది, ఎక్కడెక్కడ పూడ్చింది, దానికి సంబంధించిన 2 శవాల్ని కూడా ఆయన చూపించడం జరిగింది. దానికి ఉన్న ప్రూఫ్లు కూడా ఆయన చూపించడం కూడా జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ వెనకాల చాలా పెద్ద మనుషులు ఉన్నారు,
తినకి ప్రాణాలకే ప్రమాదం ఉంది కాబట్టి ఆ వర్కర్ కి ప్రొటెక్షన్ కల్పించాలంటూ కూడా అడిగాడు. రీసెంట్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక లేఖ రాయడం కూడా జరిగింది. అండ్ ఆ లెటర్ కాపీస్ ని చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు, చీఫ్ మినిస్టర్ సిద్ధరామప్ప, చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య అండ్ హోమ్ మినిస్టర్ డాక్టర్ జి పరమేశ్వర అండ్ డీజీ అండ్ ఐజీపీలకు కూడా ఈ లెటర్ ని పంపించారంట. అండ్ ఆయన జూలై 3 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా కంప్లైంట్ వచ్చిందని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. దాని తర్వాత ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. తర్వాత పోలీసులు ఇచ్చిన ఒక కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎవరో ఒక యూట్యూబర్ ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని వీడియో రూపంలో చేసి పెట్టారంట. అండ్ ఆ వీడియో 11 గంటల పాటు ఆన్లైన్ లో ఉందంట. అండ్ అంతేకాకుండా ఆ లెటర్ లో కాన్ఫిడెన్షియల్ ఆఫీసర్ కి ఏవైతే సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ ని మీకు 2 చూపించడం జరిగింది. మిగతా సైట్స్ నేను చూపిస్తే దాన్ని అంటే ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అండ్ ఆ వర్కర్ మిగతా ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో నేను అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే చూపిస్తానని చెప్తే అండ్ ఆఫీసర్ ఆయన్ని సైట్స్ కోసం మళ్ళీ అడిగారట. అండ్ అంతేకాకుండా 16వ తారీఖున డైరెక్ట్ గా నేను వచ్చి చూపిస్తానని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా గంటన్నర సేపు వెయిట్ చేసినా ఏ పోలీసు అక్కడికి రాలేదట. దీని గురించి దక్షిణ కన్నడ ఎస్పీ కూడా మాట్లాడుతూ కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఈ ప్రాసెస్ తర్వాత తప్పించుకోవాలని చూస్తున్నాడు, అందుకే ఈ ప్రాసెస్ ని రష్ చేయాలనుకోవట్లేదు అని చెప్పారట. అంటే ఈ మాట జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇలా తవ్వి వెతకడం ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని రష్ చేయాలి అనుకోవట్లేదట. అంటే దీన్ని స్లోగా చేసుకుంటూ పోదామని అన్నారు. అంతేకాదు ఇంకో కంప్లైంట్ లో అండ్ ఈ ఇన్సిడెంట్ ని వర్కర్ వాళ్ళ లాయర్స్ పబ్లిష్ చేశారు కాబట్టి ఆ వర్కర్ కి మేము ఎలాంటి ప్రొటెక్షన్ కల్పించలేమని కూడా డిక్లేర్ గా చెప్పారు. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి లాయర్స్ మాట్లాడుతూ ఈ కంప్లైంట్ లోని కొద్ది భాగం మాత్రమే మేము పబ్లిష్ చేసాం, మరికొద్ది భాగం మేము చేయట్లేదు. అంటే నేమ్స్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ ఫొటోస్ కానీ ఇలాంటివి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్కరు సౌజన్య కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ సౌజన్య లాంటి వందలాది మంది అమ్మాయిలు ధర్మస్థలాల్లో కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకి శవాలు కూడా దొరకకుండా మాయమైపోవడం జరిగింది. చూడాలి మళ్ళీ ఈ కేసులో ఏం జరుగుతుందో, పవరా లేకపోతే న్యాయం గెలుస్తుందా అని.